ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు టీనేజ్ గర్ల్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారన్న న్యూస్ వింటే మనసుకి ఎంతో బాధగా ఉంది కదా! అసలు దీనికి కారణం ఎవరు? ఈ పిల్లలా? లేదా వాళ్ళు ఆడుతున్న గేమ్స్ తయారు చేసిన కంపెనీసా? సోషల్ మీడియానా? లేదా వీళ్ళకి ఇంత లగ్జరీని అలవాటు చేసిన పేరెంట్స్‌దా? అసలు 10-16 ఇయర్స్ ఈ టీన్ పిల్లలకి స్మార్ట్ ఫోన్ నిజంగా అవసరమా? నిజంగా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకుంటే నార్మల్ చిన్న ఫోన్ కొనిస్తే సరిపోదా? ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నెసెసరీ. ఇన్ కేస్ వాళ్ళ మూవ్‌మెంట్స్‌ని ట్రాక్ చేయాలనుకుంటే ఒక జీపీఆర్ఎస్ ట్రాకర్‌ని తీసుకొని వాళ్ళ బ్యాగ్‌లోనో, వాళ్ళకి సంబంధించిన వస్తువులోనో పెడితే సరిపోతుంది కదా! అంతేగాని వాళ్ళకి ఫోన్ కొనియడం ఎందుకు? చాలా మంది పేరెంట్స్ కొనివ్వరు. వాళ్ళు ఫోన్స్ అప్‌గ్రేడ్ చేస్తూ పాత ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లు పిల్లలకి ఇచ్చేస్తా ఉంటారు. ఈ విధంగా పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ అనేవి పర్సనలైజ్ అయిపోతున్నాయి. బాగా అలవాటయిపోతున్నాయి. కానీ ఈ పేరెంట్స్‌కి కనీసం వాళ్ళు ఏం జూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మానిటర్ చేసేంత టైం కూడా లేదు. బికాజ్ ఎవ్రీబడీ ఈస్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. కానీ సడెన్‌గా ఒకరోజు రియలైజ్ అయిపోతారు పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. వి హావ్ టు టేక్ ఎన్ యాక్షన్ అని జెప్పేసి ఆ టైంలో సడెన్‌లీ ఫోన్ వాళ్ళ దగ్గర నుంచి స్నాచ్ చేస్తే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? టీన్స్, ప్రీ టీన్స్‌లో పిల్లలు చాలా డెలికేట్‌గా, సెన్సిటివ్‌గా ఉంటారు. సో, వాళ్ళకు మనం టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది మన టైమ్. మనం ఆ టైమ్ ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఆబ్వియస్‌లీ ఆల్టర్‌నేటివ్స్ వెతుక్కుంటారు. ఇంటర్నెట్‌లో లాట్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. సో, ఆబ్వియస్‌లీ దే విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. కాక కానీ ఇట్లాంటి టైంలో మనం చేయాల్సిందేంటంటే వాళ్ళకి మంచిగా టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళని ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేసి, ఇన్ కేస్ వాళ్ళకి రియల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే వాళ్ళతో పాటు కలిసి కూర్చొని సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. వాళ్ళను ఇన్వాల్వ్ చేయండి. బీ క్లోజ్ విత్ దెమ్. అంతేకాని వాళ్ళకేదో ఆస్తులు సంపాదించి పెట్టాలి, వెల్త్ అక్యుములేట్ చేయాలని జెప్పేసి ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉండి, కరెంట్‌లీ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్‌మెంట్, వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అయ్యే స్టేజ్‌లో మీరు వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయలేకపోతే, మీరు అక్యుములేట్ చేసిన వెల్త్ అంతా మట్టి పాలవుతుంది. ఎందుకు పనికిరాదు. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళతో మీరు టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళు ఏం జేస్తున్నారో చూడండి. వాళ్ళ నీడ్స్‌ని ఐడెంటిఫై చేయండి. అప్పుడే కదా మీరు వాళ్ళని ఒక ప్రాపర్ వేలో అబ్జర్వ్ చేయగలుగుతారు. లేదా ఎవ్రీబడీ ఈస్ బిజీ విత్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్స్ ఐ నో. బట్ మీ ప్రొఫెషనల్ లైఫ్స్ మైండ్‌లో పెట్టుకొని మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, రేపొద్దున ఏం జరుగుతుందో మీరు ఊహించని గూడా ఊహించలేరు. సో, పేరెంట్స్ ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్.